హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ బడితల మారికుమార్. ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుపోయే అంశం ఏమిటంటే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై అత్యాచారాల నిరోధక చట్టం 1989 మరియు 2016 చట్ట ప్రకారం సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాస్ వై ప్రకారం ఈ సెక్షన్ ఎస్సీ ఎస్టీలోని సుమారు 100 కులాలకు ఏ విధంగా ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం ఈ చట్టం ఈ సెక్షన్ ఏ విధంగా సహాయపడుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, మనము ఏదైతే ఎస్సీ ఎస్టీలోని సుమారు 100 కులాలలోని ఏదో ఒక వ్యక్తి అందరూ నడుస్తున్నటువంటి దారిలో కానీ ప్రదేశంలో కానీ తన ఇంటికి పోవడానికి వెళ్తున్న దారిలో ఓసీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఆ యొక్క దళితుణ్ణి నువ్వు ఇటు నుంచి ఈ దావ నుంచి నువ్వు నడవద్దు, నువ్వు అంటరాని వాడివి, నువ్వు నడిస్తే మాకు ఇదే అవుతుంది, మేము మైలపడతాము, మేము అంటరాని వాళ్ళం అవుతామని చెప్పి వారు దుర్భాషలాడుతూ ఒక బహిరంగ అందరికీ చెందిన పబ్లిక్ ప్రదేశాల్లోని ప్రవేశించడానికి రహదారిని ఉపయోగించే సాంప్రదాయ హక్కును వివరించడం, ఆ ప్రదేశాన్ని ఉపయోగించకుండా అవరోధన కలిగించడం అంటే ఆటంకం కలిగించడం చేస్తే ఈ యొక్క సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాస్ వై రెడ్ విత్ షెడ్యూల్ టు ది యాక్ట్ ఈ యొక్క చట్టంలోని ముఖ్యాంశాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క ఏదైనా గ్రామంలో మన ఎస్సీ ఎస్టీ దళితుల ఇండ్లు కానీ అటు ఊరి చివరిలో వేయబడ్డాయి, ఇది వాస్తవం. కానీ మనము ఏదైనా గ్రామంలో కొనడానికో తీసుకోవడానికో ఏదో ఒక పనిపై పోయి వారి ఇండ్ల ముందు అంటే మన ఇంటికి మన కాలనీకి రావాల్సిన దారిని మనం వస్తుంటే అడ్డగించుకున్నా, ఆ దారిలో మీరు నడచవద్దు, మిగతా కులాలు నడచవచ్చు, మీరు నడవద్దు అని చెప్పి హుక్కుం జారీ చేసిన ఈ సెక్షన్ వర్తిస్తుంది. అయితే ఈ సెక్షన్ వర్తించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. అయితే ఈ యొక్క సెక్షన్కు పరిహారం బాధితునికి 4,25,000 రూపాయలు పరిహారం చెల్లించవలసి ఉంటుంది. రహదారిని ఉపయోగించే హక్కు, ఉద్ధరణ హక్కు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రభుత్వం భరించాలి. అంటే ఏదైనా మనం పోయేటువంటి రహదారిని వారు గుంతలుగానో ఏటువంటి జేసీబీ ద్వారానో ఆ యొక్క దారిని తొలగించి నీకు ఇక్కడ దారి లేదు, నువ్వు ఇక్కడ తిరిసొద్దని చెప్పి ఆ యొక్క దారిని ధ్వంసం చేసిన ఆ యొక్క దారిని మరియు పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వమే లేదా కేంద్ర ప్రభుత్వమే ఆ యొక్క మరమ్మతులు కొనసాగించాలి. ఆ యొక్క ఎఫ్ఐఆర్ అయినప్పుడు ప్రమాద సమాచారం రిపోర్ట్ రిజిస్టర్ అయిన వెంటనే 25% చెల్లించాలి. మరియు ఛార్జ్షీట్ కోర్టుకు పంపిన తర్వాత 50% పరిహారం చెల్లించాలి. అంటే ఎఫ్ఐఆర్కు ఛార్జ్షీట్కు ఆ యొక్క పరిహారం 4,25,000లో 75% ఆ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వారికి అందజేయాలి. అదేవిధంగా క్రింది కోర్టులో ముద్దాయిలకు శిక్ష విధించిన వెంటనే మిగిలిన 25% పూర్తి చేయాలి. అంటే 4,25,000 రూపాయలు ఆ యొక్క బాధ్యునికి, ఆ బాధ్యులకు ఎంతమంది అయితే పడ్డారో ఆ బాధ్యులకు అందరికీ వారి యొక్క అకౌంట్లో ప్రభుత్వమే జమ చేయాలి. ఈ యొక్క ఆర్థిక సాయానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనగా మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఛార్జ్షీట్ కాపీ, మీ ఆధార్ కార్డ్ మరియు మీ బ్యాంక్ అకౌంట్తో ఒక అర్జీని రాసుకొని, అయ్యా మాపై ఈ విధంగా అట్రాసిటీ జరిగింది, ఈ యొక్క చట్ట ప్రకారం ఈ యొక్క నిబంధనల ప్రకారం మాకు ఇవ్వండి, మేము
దీనికి అర్హులమని చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అర్జిస్తే వారు అధ్యయనం షెడ్యూల్లోని అధ్యయనం 1 సబ్సెక్షన్ 4 రూల్ 12 ప్రకారం పరిహారం మొత్తానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఈ యొక్క అమౌంట్ను చేరవేస్తారు. కావున మిత్రులారా, ఏదైనా అగ్రకులాలు లేదా రాజకీయవేత్తలు, పోలీస్ అధికారులు, మరి ఏ వ్యక్తితైనా మిమ్మల్ని అయ్యా మీకు ఇంత డబ్బులు ఇస్తాము, మేము ఈ విధంగా రాజీ కావండి, మవాడు చేసింది తప్పు, మీకు స్వారీ చేపిస్తామని చెప్పి పలు రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి డబ్బుకు ఆశ చూపిస్తే మీరు వాటికి లొంగిపోవద్దు. మనకు జరిగినటువంటి అన్యాయానికి, మనపై జరిగినటువంటి దాడికి, మనపై జరిగినటువంటి కుల వివక్షతకు ఖచ్చితంగా ప్రభుత్వమే మనల్ని ఆదుకుంటుంది. చట్టపరంగానే తీసుకుందాము. వీటి అడ్డగోలుగా మనకు డబ్బు అవసరం లేదని చెప్పి నేను మిమ్మల్ని సన్వినయంగా కోరుకుంటున్నాను. కావున ఈ యొక్క సెక్షన్ 1, సెక్షన్ 3, సబ్సెక్షన్ 1 క్లాస్ వై గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇలా జరిగి ఉనింటే, ఇలా మీరు ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ప్రకారం చేసుకుని ఉనింటే ఖచ్చితంగా ఈ యొక్క సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాస్ వైకి 4,25,000 రూపాయలు పరిహారం ప్రభుత్వమే మీకు ఇస్తుంది. దీన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేసి మన ఛానల్ను 10 మందికి ఉపయోగపడే విధంగా ముందుకు కొనసాగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నేను మీ బడితల మాణిక్ కుమార్.